ముందుగా మీరైతే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి splunk.com అని సెర్చ్ చేయండి. ముందుగా మీరైతే లాగిన్ క్లిక్ చేయండి. తర్వాత అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని మొత్తము క్రియేట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే ఇలా అయితే స్క్రోల్ చేస్తే క్రియేట్ అకౌంట్ అని వస్తుంది. అవన్నీ టిక్ కొట్టాలండి. నెక్స్ట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న అకౌంట్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. దీంట్లో మళ్ళీ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడైతే ట్రయల్ అండ్ డౌన్లోడ్స్ అయితే ఉంటుంది. దాని మీద అయితే స్క్రోల్ చేయండి కిందకి. ఇక్కడ యారో మార్క్ చూపిస్తుంది, దాన్ని ఒకసారి నొక్కండి. 2 అని చూపిస్తుంది. తర్వాత వ్యూ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి. ఇలాగైతే ఓపెన్ అవుతుంది. మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ స్క్రోల్ చేస్తే ఇలా ఇక్కడ ప్రీవియస్ రిలీజెస్ అని ఉంటుంది. ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. తర్వాత స్క్రోల్ చేస్తే 10.0.6 అని ఉంటుంది. దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడైతే ట్రై దిస్ యూఆర్ఎల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ అవుతున్నట్లా చూపిస్తుంది. మీకైతే మెసేజ్ అయితే వస్తుంది. తర్వాత ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి ఇక్కడైతే ఉంటుంది, దాని అయితే డబుల్ టిక్ అయితే కొట్టండి. స్ప్లంక్ అయితే ఇన్స్టాల్ అయింది. నెక్స్ట్ అయితే కొట్టండి. ఆడిపైన ఒక టిక్ మార్క్ అయితే ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసి నెక్స్ట్ అయితే కొట్టండి. తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టుకోండి. ఇక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు ఏమైతే పెట్టుకుంటారో దాంతోనే లాగిన్ చేయాలి. ఫైనల్గా అయితే ఇన్స్టాల్ అయితే అవుతుంది. ఫైనల్గా అయితే ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఇక్కడైతే మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే కొట్టాలి.